బీఆర్ఎస్ నేత మధుసూదనాచారి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. అనేటువంటి ఆత్మన్యూనత మనకుంటుంది. ఆ విషయంలో కూడా ఎక్కడైనా ఎవరైనా మాట్లాడినా కూడా ఎదురుదాడే. ఇది ఒక ప్రజాక్షేమాన్ని కాంక్షించే పరిపాలకుడి లక్షణం కాదు. విజ్ఞత లేక అన్ని రకాలుగా తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నది. నిరుద్యోగుల పరిస్థితి మొన్న నా దగ్గరికి చిక్కడపల్లి లైబ్రరీలో చదువుకునేటువంటి నిరుద్యోగ విద్యార్థులు యువకులు 20-30 మంది వచ్చింది. నాకు పెళ్లిళ్ళు కాలేదు, ఇంటికి పోయే పరిస్థితి లేదు. ఈ మహానుభావుడు చెప్పిండు, మేము నమ్మినాం. ఒక్కొక్కరు కార్యకర్త కంటే ఎక్కువ కష్టపడి పనిచేసి వీళ్ళ అధికారంలోకి వస్తే మాకు శాశ్వతమైనటువంటి రిలీఫ్ దొరుకుతుందని చూసిన నాకు మేము మా తల్లిదండ్రులకు చెప్పేటువంటి క్రమంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మా లైఫ్ సెట్ అవుతుంది, మేము మిమ్మల్ని బాగా చూసుకుంటామని భరోసా ఇచ్చినాం. ఇప్పుడు తల్లిదండ్రులకు ముఖం చూపించేటువంటి పరిస్థితి లేదనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తాం. అన్ని రకాల మోసం, దగ, రైతు భరోసా ఎన్ని కిస్తులు ఎగ్గొట్టిందో మీకు తెలుసు. ఇక బీసీల విషయానికి వస్తే అనేక అంశాలతో పాటు బీసీ సమాజానికి సంవత్సరానికి 20,000 కోట్ల చొప్పున 5 సంవత్సరాల్లో లక్షల కోట్లు ఖర్చు చేసి దేశంలో ఏ రాష్ట్రంలో చరిత్రలో ఏ ప్రభుత్వం చేయనటువంటి అభివృద్ధి బీసీలకు సహకారం చేస్తాను. నువ్వు నిలదీసిన శాసన మండలిలో అయ్యా సంవత్సరానికి 20,000 కోట్లు పెడతామన్నారు. మరి తీరా చూస్తే 7,000 కోట్లు మొదటిసారి. బహుశా ఖర్చు చేసింది 3-4 వేల కోట్లు. అంటే 10-20% మాత్రమే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను నిలబెడతా ఉన్నారు. అనేక రకాల వాళ్లకు చేయూత అన్నారు, దివ్యాంగులకు 6,000 రూపాయలు అన్నారు, వ్యవసాయ కూలీలకు 12,000 అన్నారు, ఆటో డ్రైవర్లకు 12,000 అన్నారు, రాజీవ్ యువ వికాసం అన్నారు. ఇన్ని రకాల పచ్చి మోసం. వ్యవసాయం దండగా అన్న పరిస్థితి నుంచి వ్యవసాయం పండగ చేసింది కేసీఆర్ గారు.